హాయ్ అండి. హలో! ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అండి. మీ అందరికీ. ప్రతి ఒక్క మనిషికి గురువు ఉంటారండి. నాకు మా అమ్మ తర్వాతనే ఎవరైనా గురువు అండి. అమ్మ నాన్నల తర్వాతనే ఎవ్వరికైనా గురువు వాళ్ళు. తర్వాతనే ఎవరైనా అండి. దాని తర్వాత స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్, ప్రతి ఒక్క మనిషికి ఒక ఫ్యూచర్‌లో ఏ దానికైనా ఒక మనిషి ఉంటారు. ఆ గురువు అనేది అలా అందరికీ గురువు తన పేరెంట్సే అండి. ఎవరి పేరెంట్స్ వాళ్ళకి గురువు. తర్వాత స్కూల్ టీచర్స్ ఉంటారు. మేమైతే ఈరోజు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళారు. ఆయన కూడా గురువుతో సమానమే ఆయన కూడా ప్రతి ఒక్కరికి. ఆయన గురువులాగా దర్శనం చేసుకోవాలి అండి ఈరోజు మాత్రము. అందుకని మేము ఎవ్రీ గురు పౌర్ణమికి దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకుంటామండి. ఈరోజు వచ్చేసి మేము సీతారాంబాగ్ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము. 200 మెట్లు ఉంటాయండి అక్కడ. స్టెప్స్ ఎక్కుంటూ దండం పెట్టుకుంటూ వస్తున్నారు చాలామంది. కొబ్బరికాయ కొట్టుకుంటూ చాలా ప్రశాంతంగా ఉంది అండి. గుడిలో చాలా భజన చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించిందండి. చుట్టూ అట్మాస్ఫియర్ గుడి చాలా పైనకి ఉంటుంది. అక్కడి నుంచి నిలబడితే చుట్టూ మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుందండి. సెక్రటరియేట్, బిర్లా మందిర్, ట్యాంక్ బండ్, మొత్తం ఫుల్ వ్యూ మస్తు చాలా బాగుంది అండి. వర్షం పడుతూ కంఫర్టబుల్గా అనిపించింది. చాలా వెదర్ అయితే చాలా కూల్ ఉంది. భక్తులు కూడా విపరీతంగా ఉన్నారు అక్కడ. దేవుని పూజకి లీనమైపోయారు అందరూ. ప్రసాదాలు పంచే వాళ్ళు ప్రసాదాలు పంచుతున్నారు. భోజన సదుపాయాలు కూడా ఉన్నాయండి అక్కడ. ఈ టైంకి మేము వెళ్ళిన టైంకి గుడి అయితే చాలా బాగుంది అండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే సీతారాంబాగ్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. టెంపుల్కి వెళ్ళండి. చాలా బాగుంది అండి. ఎవరైతే గాన్గాపూర్ దూరం వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు అండి. వెళ్ళలేని వాళ్ళంత దూరము. బట్ ఒక స్టెప్స్ మాత్రమే కొంచెం ఎక్కువ ఉన్నాయండి. అంతే, ఇంకా అంతకుమించి ఏం ప్రాబ్లం లేదు. ఒక 200 స్టెప్స్ అయితే ఉన్నాయి. అది చూసుకొని ఎక్కే స్తోమత ఉన్న వాళ్ళు ఎక్కొచ్చు అండి. పర్లేదు. గుడి చాలా అద్భుతంగా ఉంది అండి. వ్యూ మాత్రం ఎవరు వెళ్ళండి. ఇది వచ్చేసి నాగంపాము సంబంధించి